పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడు మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ జీవము కలిగిన తండ్రి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వసించిన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు తోడై ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మోషేకు తోడుగా ఉన్నారు, మనకు కూడా తోడుగా ఉంటారు. ఎందుకు యెహోషువతో ఈ మాట దేవుడు చెప్పవలసి వచ్చింది అంటే, మోషేకు తోడై ఉన్నట్లుగా మోషేకు అడుగడుగున దేవుడు తన హస్తాన్ని పట్టుకుని నడిపించినట్లుగా ప్రత్యక్షంగా చూచినవాడు యెహోషువయే. ఎందుకంటే ఇజ్రాయేలీలందరిలో మోషేతో అతి సన్నిహితంగా ఉన్నవాడు యెహోషువ. దేవుడు మోషేతో ఏ విధంగా మాట్లాడాడు, దేవుడు మోషేతో ఏ విధంగా వ్యవహరించాడు, మోషేను దేవుడు ఏ విధంగా నడిపించాడో దగ్గరుండి గమనించినవాడు యెహోషువ. యెహోషువ జనులందరికీ, ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడైన తరువాత యోర్దాను నది దరిలో పిస్గా నోబు పర్వతం దగ్గర మోషే గారు ప్రభువునందు నిద్రించారు. ఇక మోషే అనే నాయకుడు ప్రభువునందు నిద్రించాడని దేవుని ప్రణాళికలు ఆగిపోతాయా? మనుష్యులు గతించిన, అధికారాలు గతించిన, అర్ధభాగం గతించిపోయిన దేవుని ప్రణాళికలు మాత్రం గతించిపోవు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. మోషే కనాను దేశం వరకు దేవుని ప్రజలను నడిపిస్తే, మోషేకు తోడుగా ఉన్నట్లు యెహోషువకు దేవుడు తోడుగా ఉండి కనాను లోనికి యెహోషువ ద్వారా తన ప్రజలను నడిపించినవాడు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు, నీ ఎదుట ఎవ్వరూ నిలువలేరు, నీ ఎదుట శత్రువులను నిలువనీయకుండా నేను చేస్తానని గొప్ప వాగ్దానాన్ని యెహోషువకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడే ఆయనకు తోడుగా ఉంటాడు. దేవుని సన్నిధే యెహోషువకు తోడుగా ఉంటుంది. అదే దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను మీకు తోడుగా ఉంటాను. నీ శత్రువులు ఎవరు నీ ఎదుట నిలువలేరు. నీ ఆసక్తిని చిదిమేస్తున్నవారు, నీ అభిషేకాన్ని త్రీసివేస్తున్నవారు, నీ దేవునితో ఉన్న అనుబంధాన్ని ప్రక్కకు పెట్టివేస్తున్న శత్రువులందరినీ నీ ఎదుట నిలవనీయకుండా వారిని జయించి నీకు విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నారు. యెహోషువకు దేవుడు తోడుగా ఉండి కనానులో ఉన్న 31 రాజులను జయించడానికి కృప దయచేశారు. ఏ రాజు, ఏ శత్రురాజు యెహోషువ ముందు నిలవలేకపోయాడు. శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరుస్తానన్న దేవుడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లనీయనన్న గొప్ప దేవుడు ఈ దినాన్న నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీ పక్షాన ఉన్నారు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. మోషేకు తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు, నిశ్చయంగా ఈ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నా పక్షాన ఎవరు లేరండి. శత్రువులు పేటరేగిపోతున్నారండి. అపవాది శక్తులు నా మీద దాడి చేస్తున్నాయండి. అనారోగ్యం నా మీద దాడి చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు నన్ను కృంగదీసేస్తున్నాయండి. ప్రార్థించలేకపోతున్నాను, సంఘానికి ఎడలేకపోతున్నాను, ఆరాధనలో పాల్గొనలేకపోతున్నాను. నీ తోడు నాకు దయచేయి ప్రభువా. నువ్వు దేవుని ఎదుట చేతులు చాచి కన్నీళ్లు పెట్టుకుని దేవుణ్ణి మొరబెట్టుకుంటున్నావా? ఆపత్కాలం ముందు నమ్మదగిన సహాయకుడు దేవుడు కదా. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. నీ ఎదుట ఎవ్వరూ నిలువ లేకుండా
నేను నీ పక్షాన యుద్ధం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, ఆ వాగ్దానాన్ని చేతపట్టుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, తప్పక నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఎదుట ఉన్న ఎంతమంది శత్రు రాజులైనా వారు నీ నుండి పారిపోవలసిందే. ఒక మార్గాన శత్రు వస్తే 7 మార్గాలన తరిమివేసే గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి, యుద్ధశూరుడు నీ పక్కన ఉన్నారు. ఆయన నిన్ను దీవిస్తారు, నీకు విజయం అనుగ్రహిస్తారు. నిశ్చయముగా ఈ దినము నుండి విజయము నీదే. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక. నీ ద్వారా దేవుని నామం ఉన్నతం చేయబడునుగాక. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, మోషేకు తోడుగా ఉన్నట్టు మీరు మా అందరికీ తోడుగా ఉంటున్నారు. మా ఎదురుగా ఉన్న శత్రువును వర్ధిల్లింపనీయని దేవుడా, మాకు విజయమును అనుగ్రహించే తండ్రి, మీరు మా పక్షమున యుద్ధం చేస్తున్నందుకు, విజయమును మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు, నీ వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో విజయమును దయచేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.